హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు చాలా ఈజీగా జున్ను తయారు చేసుకోవచ్చు. ఈ జున్ను తయారు చేసుకోవడానికి కేవలం 3 పదార్థాలుంటే సరిపోతుంది. కొబ్బరి, షుగర్, కార్న్ఫ్లోర్ ఈ 3 పదార్థాలతో 5 నిమిషాల్లో జున్ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళైతే పోయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వడకట్టుకోవాలి. ఇలా మిల్క్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. కార్న్ఫ్లోర్ని కొబ్బరి మిల్క్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మిల్క్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేశాను. షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇంతకుముందు మనం కొబ్బరి పాలను సపరేట్ చేసాం కదా, అందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది కాబట్టి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేయండి. ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా వచ్చిన తర్వాత మనం లాస్ట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 ఇలాచీని తీసుకున్నాను. మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఫ్లేవర్ అనేది మనకి మంచిగా ఉంటుంది, అందుకోసమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక కంటైనర్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కంటైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత మనకి కొబ్బరి జున్ను తయారైపోతుంది.